సచివాలయంలో ఆరాధిస్తున్నారు. ప్రభుత్వంలో మీకందరికీ మొదలు పెట్టిన ఆహ్వానం తెలియజేస్తూ సమయం కనుక ప్రార్థనకు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులను మహాగణులను పరిశుద్ధులను మా ప్రియపడగా ఉంటుంది. మీ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నత పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నత ప్రార్థించి కూర్చున్న మా పరమండి ఆమె సర్వనాలు కలిసి దేవుడి వాక్యాన్ని మనం ఈరోజు మనం చదవలసిన చేయాలి. ఏం చదవలేదు చూడతారా? ఇద్దరు కూడా దేవుడి సన్నిధిలో వారు కనబడుతున్నారు. పని చేసి పెట్టాలని చాలా సంతోషం. చాలా మంచికి వారు కాకుండా మరి ఇంటి పొందిన ప్రియులు మరి కొన్ని వెంకటేశ్వర వచ్చిన 31 కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పి ఈ కీర్తన ఇశ్రాయేలు మీద చేయించాలి. అంటే దేవుడు మోషే నుండి కోరుచున్న ఈ కోరికలను ఆలోచిస్తే జాగ్రత్త. కీర్తన ప్రాధాన్యత ఏంటి? కీర్తన సాంగ్ ఫర్ ఇజ్రాయెల్ అన్నారు ఇంగ్లీష్. సాంగ్ ఫర్ ఇజ్రాయెల్ ఒక పాట, కీర్తన
రాయి, దాన్ని నేర్పించు, దాన్ని కంఠపాఠంగా చెయ్యి అనగా కంఠస్థ. బట్ వాట్ అబౌట్ జీసస్ ఆఫ్ యేసు యొక్క పాటలు, దేవుని యొక్క పాటలు? మరి దేవుని పాఠం వచ్చినడానికి ఉన్న ఆలోచన ఏముంది? ఈరోజు సంఘముగా విశ్వాసంగా మీరు నేను కూడా గుర్తించవలసింది గ్రహించారు. ఆనాడు దేవుడు మనుషులతో చెప్పిన మాట, నీవు ఇశ్రాయేలుకు ఒక కీర్తన ఉండాలి, ఆ కీర్తన వారికి నేర్పించు, ఆ కీర్తన వారికి కంఠస్థం చేయించు. 22 చూస్తే 22 32 చూస్తే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అన్నారు. అంటే ఎర్ర సముద్రంలో దాటారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. వారు ఆయన నేలలో వారు నడిచి ఆపబడిపోయారు. ఆ సమయంలో వారు మోషేను ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి, ఎవరు కూర్చోండి, యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి. ఈ రోజున ఎన్నో కీర్తనలు రచించబడుతున్నాయి, ఎన్నో పాటలు రచించబడుతున్నాయి. ఎవరు గురించి రచించబడుతున్నాయి? ఎవరు మన సినిమాలో చూస్తున్న హీరోల గురించి, హీరోయిన్ గురించి ఒక పురుగుతున్న సందర్భాలు మళ్ళీ ఆదరిస్తూ ఉంటాయి. ఇంతకుముందు వరకు 2 పాటలు పడతాయి. అన్ని కాలంలో ఆదరించు దేవుడు. అంటే ఈ రోజు మాట కంటే పాటకి విలువ విచిత్రం వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ రకంగా కూడా ఇటువంటి పాటలు ఇలా పాడచ్చా అనే పరిస్థితి. అంటే జుగుప్సాకరంగా ఉంటాయి, వినడానికి కూడా అవి వినసొప్పుగా కాకపోవచ్చు, కానీ అవి జుగుప్సాకరంగా ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే వాక్యం బట్టి మనం చూస్తే కొన్ని ఈ సందర్భాలు మనం ఎదిగేవాళ్ళు. కొన్ని పాటలు పనులు చూడండి, పిల్లలకి కూలిదాగాలు పాడుతుంటారు. అలాగే పిల్లలు ఆడవాళ్ళు పని చేసినప్పుడు కూడా కొన్ని కూలిదాగాలు పాడుతూ వారు ఏం చేస్తుంటారంటే వారు తమ పనులు చేసుకుంటారు. అందులో ఒక కవి ఏమంటే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సరుకు ఏముంటుందట. అనగా పని చేసేటప్పుడు ఏముందంట, ఆట పాట చేస్తే పని అడుపే ఉండదంటున్నారు. అంటే పిల్లలు ఎందుకు ఈ విషయాన్ని అక్కడ పౌరులు వచ్చిన సందర్భాలు చూడవచ్చు. అప్పుడు ఆ కీర్తన పాఠం ఉద్దేశం పౌరుల వచ్చి ఆలోచన చేస్తే, మధ్యరాత్రి వేళ నువ్వు ప్రసంగాలు కాదంటే ఒక కీర్తన పాడితో ఒక పాట ఒక వ్యక్తిని మారుస్తుంది. కొంతమంది చెడుతో పడుకొని పాటలకు వాటి నాలో ఉన్న సందర్భాలు మాట్లాడుతూ ఆ పాటలను కదిలించిందండి, ఆ పాటలను బలపరిచిందండి, ఆ పాటలను దేవుడు మరింపుగా మాట్లాడి నడిపించిందంటారు. కొంతమంది మోషులకు సాధించారు. ఈరోజు దేవుడిని రాయమని చెప్పట్లేదు, కానీ కనీసం రాసిన పాటలు ఏం చేయాలి, నేర్చుకోవాలి. కొంతమంది అంతా విశ్వాసులు కొత్త పాట అయితే పాడరు. ఎందుకంటే కొత్త పాట కదండి మాకు రాదండి అంటారు. పాత పాటలతో అది అసలే పాట, ఏమో పాత పాట పాడలేదు, పాత పాట కదండి చాలా కాలం పాడిస్తున్నాం, పాడిస్తున్నాం. ఏ పాట పాడతామండి? పాత పాట, కొత్త పాట అయితే పాడతాం, కొత్త పాట పాడతాం, కొత్త పాట రాదు కదండి అని. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే, దేవుని సభలో దేవుని స్తుతించేవాడుగా, దేవుడిని గణపరిచేవాడుగా, దేవుడు మహిమపరిచేవాడుగా నీవు కీర్తనలు యేసుక్రీస్తు ఆయన తన శిష్యులతో కూడా ఆయన పాడిన సందర్భాలు పడుతుంది. 26-30 పాట పాడలేమంటున్నారు. మైక్ ఉంటేనే పాట పాడలేదు కొంతమంది. మీరు మనకు మైక్ ఉంటుందండి, మైక్ ఇస్తే మైక్ మొత్తం ఎక్కడికంటారు. మైక్ లేకుండా పాడలేమంటే పాడలేము, వాయిద్యం లేకుండా పాడలేమంటే పాడలేము. మరి ఎలా పాడలేము? దేవుడికి ఇచ్చే స్వరంతో, దేవుడికి ఇచ్చే కంఠముతో పాడి దేవుడు మహిమపరచగా జవాబాన్ని దేవుడికి అర్పించవలసిన పోయి వాయిద్యములతో ఆ ఉన్నవాటి ఎన్ని సంవత్సరాలుగా మన దేవుడిలో మనం జీవించినా కూడా ఒక్క పాట కూడా చూడకుండా పాడలేని పరిస్థితిలో ఉంటామంటే, ఆ పాటలు భావాన్ని, ఆ పాటలో మాధుర్యాన్ని, ఆ పాటలో గొప్పతనాన్ని నువ్వు గుర్తించుకోవడం. అందుకే పౌరుషులు వారు చెరసాలలో పాటలు పాడారు. అక్కడ చెరసాల పునాదులన్నీ కూడా అవి దత్తరిల్లిపోయే విషయాన్ని మనం చూడవచ్చు. ఏ వాయిద్యంతో వాయించేవారు, ఏ వాయిద్యంతో పాల్గొన్నారు. ఒకసారి మనం పౌరుషులు మాట్లాడితే అదే దేవుడు కోరుచున్నాడు. మోషుడు దేవుడు చెప్తున్న మాట్లాడే నువ్వు ఈ కీర్తన రాయి, వాటిని కంఠపాఠముగా కీర్తన వారికి నేర్పించు. వెంటనే మోషే పాట కీర్తన రాశాడు. ఆ కీర్తన రాసి స్థాయికి నేర్పినట్టుగా దేవుడు మనము చూస్తున్నాం.
కీర్తనలో. మన సొలొమోను దగ్గర మనం వెళ్తే సొలొమోను అతను 1005 కీర్తనలు రచించను అనే మాటని రాజుల మొదటి గ్రంథంలో మనము ఆలోచించవచ్చు. రాజుల మొదటి గ్రంథంలో మనము 4వ అధ్యాయంలో అతను రాసిన కీర్తన నుంచి 32వ వచనంలో మాట్లాడుతూ 1005 కీర్తనలు రచించారు. ఇప్పుడు గమనించిన కీర్తన యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు మీరు నేను కూడా తెలుసుకుని, ప్రార్థన అంటే పాటలన్నీ అయిపోయిన ప్రార్థన కాదు, ప్రసంగం ముఖ్యమైన వారికి వాక్యం ముఖ్యమైనది అని చెప్పి పాటలు పాడేసేవారు, పాటలు సేపు సిద్ధపడేవాళ్ళు అనుకుంటున్నారు. ఒక పక్క పాటలు పాడడానికి అర్థం. అందులో చాలా మంది ఒక బయలుదేరి అంటే చాలా మంది అయితే ఇంకో పాట పాడుకోవడం ఇంకా జనాలు రాలేదు, నా దగ్గర చాలా మూడు పాడతారు వచ్చి వాక్యం. సంఘాలు ఎలా ఉన్నాయంటే ఓ 10-15 పాటలు పాడతారు. ఏంటి అన్ని పాటలు పాడతారు ఏంటంటే ఈరోజు ఒక జనాలలో కూడా రావడం, అంటే ప్రజలంలో రావడానికి పాటలు పాడడం కాదు. మనం పాటలు ఎందుకు పాడుతున్నాం అంటే దేవుడిని మనము మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. అందులో విశ్వాసంలో మాట మనము ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు అనేక మంది విశ్వాసం తెలియసంటే పాటలు అంటే ఏదో కాలక్షేపం చేస్తున్నట్టుగా టైం లేకపోతే ప్రాంతంలో ముందు కొనసాగాలి అందుక కానీ కాదు. పాట ద్వారా దేవుడి నామాన్ని మనం మహిమపరుస్తున్నాం. ఇతరులు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఆత్మతో పాటు మనసుతో ఐ విల్ సింగ్ విత్ స్పిరిట్ అండ్ ఐ విల్ సింగ్ విత్ అండర్స్టాండింగ్. నేను ఆత్మతో పాడతాను, అలాగే మనసుతో పాడతానని పౌరులు ఎందుకు మాట్లాడుతుంటే ఆత్మలో పాడుతున్న గొప్పతనాన్ని అందులో చరసల వారు అనుభవించారు కాబట్టి మధ్యరాత్రి వరకు కీర్తన పాడుతున్నప్పుడు జరిగిన ఆ అద్భుతం ఏమివాడు కాబట్టి పరిస్థితుల్లో ఈ మాట చూస్తే పరిస్థితుల్లో 13వ పరిస్థితులు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు ఏం చేయాలంట? బోధ. పాట అనేది మనం మోసపరిచేసేది మాత్రం కాదు, పాట అనేది మనం ఉత్తేజపరిచేది కాదు. పాట అనేది దేవుడు మహిళ ఆర్కెస్ట్రా కట్టడమే ఒక రకమైన విధానం అంటే అందులో సినిమా పాటలు పాడించడం అనేది ఎంత దేవుడికి అవమానకరమైన కార్యక్రమం. అది ఏం చేస్తుంది? అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుని ప్రార్థన ఈ రోజు చాలా మంది దేవుని పాట కూడా అల్లరితో కూడిన పాటగా పాడుతున్నారు. ఎప్పుడు కూడా చెప్తుంటారు చాలా సందర్భంలో ఏదో యేసుప్రభుకి జ్వాల పాట పాడే పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు లోకంలో. యేసుప్రభుకి జ్వాల పాట పాడుతున్నారు కొంతమంది. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలంటే పాడుతున్నారు. ఏం పాటలు అంటే దేవుడి పాటలు అనేవి ఎటువంటి పాటలుగా ఉండాలంటే అవి మనకి బుద్ధి చెప్పేవి ఉండాలి, అవి దేవుడిని కనపరిచేవి ఉండాలి. దేవుడు మనుషులకు పోల్చిన మాటది ఈ కీర్తనలు. కొంతమంది మంచి పాట పాడండి, వాళ్ళు కొత్త పాటలు బయట దగ్గర చేస్తుంటాయి, మనల్ని దేవుళ్ళు బలపరుస్తుంటాయి. అటువంటి పాపంతో మనం వదిలిపెట్టబడ్డప్పుడు ఇక లోక సంబంధ పాపం ఇక మనం ఏం చేస్తాం? రోజు ఒక విశ్వాసగా, ఒక క్రైస్తవుడిగా రోజు పిల్లలు గమనించి ఎంతో మంది పిల్లలు చిన్నపిల్లల చేతులు పాట పాడాలంటే అక్కడ సిగ్గుపడిపోతారు. ఏ పాటకి వారికి నేర్పించు, వారికి కంఠస్థం చేయొచ్చు. ఆ కీర్తనలో ఏముంటారంటే వారికి నేను చేసిన సందర్భాలు చూస్తే ఆ సందర్భం ఆకాశం మంచి నేను మాట్లాడుతూ భూమండలం రోడ్డు మాట వినబడుతున్న మాట్లాడు వస్తాను. రోజు వాక్యం నీకు నేను కూడా ఆలోచించండి. దేవుని మాటలు తాతలుగా రాయగలిగే తలాంతులుగా నీకు ఉంటే దాన్ని ఉపయోగించు. దాన్ని ఆ తలాంతులు రాసి పెట్టకు, చేద్దాలు చూద్దామన్నాడు. ఒకవేళ లేదా నీకు ఆ తలాంతు ఎవరో నీ నేర్పించక్కర్లా, యూట్యూబ్ లో సర్చిస్తే దొరికితే గోల్డ్ ఆ పాట ఎలా పాడలేదు. ఈరోజు టెక్నాలజీ కూడా పిల్లలు వాడుకునే రీతిలో ఉన్నారు. టెక్నాలజీ కూడా పిల్లలు ఆ దైవ సంబంధ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఆలోచన టిక్ పెట్టుకుని ఈ పాట నేర్చుకోవాలి, ఆ పాట పాడాలి, ఆ పాట కంఠస్థం చేయాలి, దేవునికి మహిమ కావాలి. రోజు కూడా
ఆత్మీయ జీవితంలో ఈ లక్షణాన్ని నువ్వు అలవర్చుకుంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు నువ్వు ఎదగడానికి అవకాశం. ఎన్ని సంవత్సరాలైన ఆత్మపుస్తకం లేకుండా వాటిని చూడకుండా పాడలేకపోతున్నావు అంటే ఏమభివృద్ధి పొందమ్మా అంటే ఆలోచన చేయండి. ఈరోజు ఈ 3వ ప్రసంగం పాటల గురించి ఎందుకు మాట్లాడుతుంటే కీర్తనకు ప్రారంభం సింపుల్ గా ఒక మాట చెప్పారు. పౌరుషులు వారి చెరసాలలో వారి మధ్యరాత్రులు వారు ఏం చేసేవారు? దేవుడు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. కీర్తనలు పాడుతుంటే ఖైదీలు ఉన్నారు. ఆలోచించండి, పాట పరిస్థితులు మారుస్తుంది, పాట నిన్ను బలపరుస్తుంది, ఆ పాట నిన్ను ధైర్యపరుస్తుంది. కొడుకుడి పాట దేవుడు నిరీక్షించి ఆయన స్తుతించు నా ప్రాణమా అని పాడుతున్నాను. దేవుడు ఇంకా మనం ఎన్నో పాటలు మనం ఎన్నో పాట పాడుస్తాం. యుద్ధము యెహోవాదే పాట, ఎన్నెన్నో పాటలు